సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధన లభిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని విద్యార్థులందరూ తప్పకుండా ప్రభుత్వ పాఠశాలకు రావాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద నిధులు మంజూరు చేసుకుని పాఠశాలలో మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు వచ్చే మాసంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎంఈఓ దేశరెడ్డి, ఎంపీటీసీ దుర్గారెడ్డి, అలీపూర్ సొసైటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. మన గ్రామ ప్రజలందరి సహాయ సహకారాలతో ఈరోజు మండలంలోనే ఏ పాఠశాలలో లేని విధంగా 140 మంది స్ట్రెంత్ తోని ఈ పాఠశాలని రన్ చేసుకుంటున్నాం. ఇంతకుముందే చెప్పాం, గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారి యొక్క చొరవతోని మన గ్రామంలో అన్ని అభివృద్ధి సంక్షేమ వాటితో పాటు గ్రామంలో చదువుకుంటున్న పిల్లలకి మంచి వసతులు కల్పించాలని మన జిల్లా పరిషత్ నిధుల నుండి 30 లక్షల వరకు కూడా కిచెన్ డైనింగ్ హాల్, నిజంగా ఏ ప్రభుత్వ పాఠశాలలో ప్రైమరీ స్కూల్లో డైనింగ్ హాల్ లేదు, హై స్కూళ్ళకి ఇచ్చాం. కానీ చిన్నారి విద్యార్థులందరూ కూడా వాళ్ళ అక్కలు అన్నలు హై స్కూల్లో డైనింగ్ హాల్లో తింటుంటే వాళ్ళు కింద కూర్చొని తినడం బాగుండదనే ఉద్దేశంతో చిన్నారులకి ఈ పాఠశాలకి డైనింగ్ హాల్ శాంక్షన్ చేయడం జరిగింది. నిజంగా పునాదే ఈ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్న వాళ్ళు. ఇక్కడ బేస్ బాగుంటే దీని మీద ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు. అంటే హై స్కూల్కి వెళ్ళినా, అదేవిధంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి వెళ్ళినా మనకి పునాదే ప్రాథమిక పాఠశాల కనుక ప్రాథమిక ఎడ్యుకేషన్ ని మంచిగా పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో వాళ్ళకి అన్ని వసతులను కూడా మన గ్రామంలో కల్పించడం జరిగింది. ఈ పాఠశాలలో గతంలో చదువుకున్నటువంటి సందర్భంలో నిజంగా కూడా కొన్ని ఇబ్బందులు ఉండేది. సరే, గ్రామంలో ఆనాడు కూడా మన పాఠశాలలో 7వ తరగతి వరకు ఉండి 7వ తరగతి వరకు సరిపడేటువంటి భవనాన్ని కూడా ఆనాడు ఉన్నటువంటి సర్పంచ్ గారు మిద్దెల రంగయ్య గారు గాని, ముకుందరెడ్డి గారు గాని ఈ గ్రామానికి సేవ చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. దాని తర్వాత చంద్లాపూర్ గ్రామంలో ఉన్నత పాఠశాల ఉండాలి, ఇక్కడ హై స్కూల్ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి 88లో నేను సర్పంచ్ గానే మొట్టమొదలు ఈ గ్రామస్తుల యొక్క సహకారంతో 3 సంవత్సరాలు, అంటే ఆనాడు 12,000 రూపాయలు ఒక సంవత్సరానికి కడితే ఒక్కొక్క తరగతి పెరిగేది. ప్రతి సంవత్సరం కట్టేటువంటి పరిస్థితి ఉంటుందో ఉండదో అని చెప్పి ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరు పెద్దల యొక్క సహకారంతో ఒకటేసారి 37,000 రూపాయలు జమ చేసి ప్రభుత్వానికి జమగట్టి ఇక్కడ ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేసుకున్నాం.